జయేంద్రారమణ గోవింద గోవింద భక్త ప్రహ్లాద. సంధ్యా సమయంలో గోధువుల సమయంలో భగవంతుణ్ణి ప్రతిరోజు ఆరాధించేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పిస్తున్నందుకు భగవంతునికి వేల వేల ప్రణామాలు కృతజ్ఞతలు మనం తెలుపుకోవాలి. ఎందుకంటే ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఈ పురాణ ప్రవచనాలు వినడం అనేటువంటిది సాధ్యం కాదు. చాలామందికి వినాలనే ఉంటుంది పాపం. చాలా ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఇతరత్ర సమస్యల వల్ల కూడా కొంతవరకు రాకుండా పోవచ్చు. కానీ భగవంతుడు మనకు ఈ ప్రదోష కాలంలో భగవంతుని గురించి స్మరించుకునేటువంటి అవకాశాన్ని మనకు ఇచ్చినాడు అంటే అది పూర్వజన్మ సుకృతంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానం అనేటువంటిది అర్థమైతేనే, జ్ఞానం అనేటువంటిది ఉంటేనే భక్తి వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మొన్నే చెప్పాను నేను, భక్తి మధ్యలో ఉంటుంది, జ్ఞానము కర్మ ఇట్లా ఉంటుంది. మరి భక్తి జ్ఞానానికి దారితీయాలి, లేదా భక్తి కర్మల్ని శుభ్రపరచాలి, రెండు చేయాలి. జ్ఞానానికి దారితీయని భక్తి నిరుపయోగం, కర్మలకు దారితీయని భక్తి నిష్ప్రయోజనం అంటారు శాస్త్రం. భక్తి వలన మన కర్మలు ఆచరించే విధానము మనము మార్చుకోవాలి. భక్తి వలన జ్ఞానం వైపు జరగాలి. భక్తి ఎక్కడుంటుందో, ఎక్కువ భక్తి ఉన్న చోట జ్ఞానం కోసం అన్వేషణ జరగాలని. జ్ఞానం ఎక్కువ ఉన్న చోట భక్తి కోసం అన్వేషణ జరగాలని. కొంతమంది మాకు బాగా జ్ఞానం ఉంది, అవసరం లేదు భక్తి ఉండాల్సిందే అంటే ఎవరో ఒక పిల్లవాడు అడిగినంట, ఒక పిల్లవాడు, ఏం స్వామి ఈ మోడ్రన్ యుగంలో కూడా ఏమిటి ఇవంతా కూడా అని అడిగితే, సరే అప్ప నట్లు బోట్లు తిని పండుకో అని చెప్పినాడంట ఆయన. నట్లు బోట్లు తినండి బాగా, ఇప్పుడు అన్నీ అవే కదా వచ్చిండేది, ఈ సాలు కదా మీకు అన్నమేం తినొద్దండి. నేను ఎంత మారిపోయింది స్వామి. ఏం మారిపోయిందిరా నీకు? సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడా? ఎస్ స్వామి. పడమర అస్తమిస్తున్నాడా? వస్తున్నాడు. ఋతువులు వస్తున్నాయా? వస్తున్నాయి. ఏం మారిందిరా? ఏం మారింది? ప్రకృతి ఏమన్నా మారిందా? ప్రకృతి ఏమన్నా మారిందా? మనం మారుతున్నాం అంతే. ఏమీ మారలేదే. ప్రకృతి తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఎప్పుడు? భగవంతుని యొక్క ఆదేశంతో మార్చుకుంటుంది. భగవంతుని యొక్క ఆదేశం రావాలి, దాన్ని తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. మనిషి భగవంతుని యొక్క భక్తితో స్వభావాన్ని మార్చుకోవాలి. స్వభావాన్ని మార్చుకోకపోతే వాడు భక్తుడు కాదు. కొంతమంది ఎన్నో జ్యోతిర్లింగాలు తిరిగింటారు, లాస్ట్ జ్యోతిర్లింగం రోజు విపరీతంగా కోపంగా ఉంటారు. అయిపోయా. ఎన్ని జ్యోతిర్లింగాలు తిరిగినా ఒకటే. నేను 11 తిరిగినా ఒకటే, 12 తిరిగినా ఒకటే, కొత్తది ఏదైనా ఉంటే. కాబట్టి మనలో మార్పు అనేటువంటిది రావాలి. భక్తులుగా ఉన్నాము అంటే మనలో మార్పు అనేటువంటిది రావాలి. ఆ మార్పు రావడానికే మనం ఇలాంటి గ్రంథాల ద్వారా అనేకమైనటువంటి స్వభావాల్ని అర్థం చేసుకొని, ఆ స్వభావాల్ని మనం ఉండేవాళ్ళు ఆ స్వభావంగా ఉండాలా వద్దా అనేటువంటిది ఇక్కడ నిర్ణయం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనము ఈ స్వభావాన్ని మార్చుకోవాలి. దుర్యోధన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే అసూయగా ఉండకూడదు అని అర్థమవుతుంది. అంతే కదా? దుర్యోధన్ని చూస్తే మనకేమవుతుంది? అసూయగా ఉండకూడదు అని చెప్తుంది. రావణ్ణి చూస్తే ఏమర్థమవుతుంది? కామంగా ఉండకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ మనకు దుర్వాసుని చూస్తే ఏమవుతుంది? కోపంగా ఉండకూడదు అనిపిస్తుంది. ఆయన కథ ఎట్లయిపోయిందంటే ఎవరు రక్షించలేదు ఆయన్ని. పాపం లాస్ట్కి ఆయన భక్తుడే రక్షించినాడు. ఎవరు రక్షించలేదు. మాకు తెలియదు ఇక్కడ నో వేకెన్సీ పదప అని చెప్పినారు. మాకు సంబంధం లేదు. ఏకాదశి వ్రతం రోజు అంబరీషుణ్ణి
అవమానిస్తే అందరి దగ్గరికి పోతాడు. పోతే ఆయన ఏ ఊరు ఆయనతోనే నువ్వు రక్షణ, మేమేం లేదు, అయిపోయింది. దానికి సుదర్శన చక్రాన్ని తిరుగులేదు. అంబరీషుడు శరణు వేడితే నీకు శరణు వేడినట్లే అన్నాడు. మరి ఆ విధంగా ప్రతిదానికి కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదము, మదం వచ్చేసి హిరణ్యకశిపుడు, విపరీతమైన మదం, ఆయన విపరీతమైన అహంకారం, మహం. హిరణ్యకశిపుడు నేనే దేవుడు అంటున్నాడు. నేనే దేవుడు, దేవుడు నన్నే మొక్కాల్సిందే అని చెప్పేసి విపరీతమైన అహంకారాన్ని చూపించినాడు. ఆ అహంకారానికి ఫలితం అనేటువంటిది అనుభవించినాడు. అదే మత్సరం అంటే అసూయ. ఆ విధంగా దుర్యోధనుడు ఆ విధంగా ఉన్నాడు, ఆ విధంగా ఇదైనాడు. సో ఇట్లా ప్రతిదానికి ఒక్కొక్కరు బలి అయినారు. మనము బలవుతాం. వాళ్ళే బలైనారంటే అన్నన్ని తపస్సులు చేసి, అన్నన్ని వరాలు పొంది, అన్నన్ని అంతంత భక్తి కలిగి ఉండి కూడా వాళ్ళే పప్పులో కాలేసినారంటే ఇంక మనం ఎలాంటి వాళ్ళం చెప్పండి. మనము కూడా ఆ విధంగానే తయారు కావడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అది మనం అనుకోలేదు. మనకు కోపంగా ఉంటే ఏమవుతుంది, అవన్నీ చెడు లక్షణాలుగా పరిణమించి నీ యొక్క స్నేహితుల్ని అందరినీ కూడా దూరం చేస్తాయి. కోపము ఇవన్నీ కూడా అందరినీ దూరం చేస్తాయి, ఆ పతనానికి దారి తీస్తాయి. కాబట్టి మనమందరూ కూడా ఇలాంటి గ్రంథాలను చదవడం వల్ల వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ చూడండి, దుర్యోధనుడు అన్నీ కనిపెడుతున్నాడు. ఎవరెవరు ఏమేమి ఇచ్చిండేది, ఎవరెవరు వాకిల దగ్గర నిలబడినారు, ఎవరెవరికి వేకెన్సీ లేదు, ఎవరెవరిని స్టాప్ చేసినారు, అసలు వాళ్ళు ఇచ్చే వజ్రాలు నా దగ్గర లేవే, అన్ని వజ్రాలు ఇస్తాన్నారే అతనికి, అట్లా అని చెప్పేసి అనేక రకాలుగా ఆయన మదన పడుతున్నాడు, అసూయ పడుతున్నాడు. వాళ్ళ దగ్గర ఉండేది నాకు ఉండాల్సిందే, వాళ్ళకు ఉండేటువంటి రాజ్యపూజ్యం నాకు ఉండాల్సిందే అని మనం అట్లా పడకూడదు ఎప్పుడు కూడా. సరే వాడికి కారు ఉంది, నీకు కారు లేదు, సరే వాడికి కారు తీసుకున్నాక క్యాన్సర్ వచ్చింది, అది క్యాన్సర్, అదే తీసుకో, ఎవరికి మంటారు, అది వద్దా నీకు? కారు తీసుకున్న తర్వాత 3 నెలలకి టెస్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చింది వాడికి, అది వద్దా నీకు? అది తీసుకో, క్యాన్సర్ కూడా, అది మాత్రం వద్దు, కారు మాత్రం ఉండాలి వాడి పని. కాబట్టి ఒక కంపారిజన్ అనేటువంటిది చేసుకోకూడదు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు అనేక రకాలుగా అసూయను వెళ్ళగక్కుతున్నాడు. అవమానమైంది, ఆయనకి మైసభలో అవమానమైంది, అదొక రకమైనటువంటి అసూయ. పాండవులు ఇంత తక్కువ కాలంలోనే గొప్ప చక్రవర్తులు అయిపోయినారే, శ్రీకృష్ణ భగవాన్ని అండ లభించింది, మరి రాజసూయ యాగాన్ని చేశారు, అందరూ రాజులంతా కూడా అతని కింద ఉన్నారు, అతను సార్వభౌముడుగా చక్రవర్తిగా వెలుగొందుతున్నాడే, నేను ఇన్ని ఆస్తులున్నా, ఇన్ని రకాలైనటువంటిగా ఉన్నా, నన్ను ఎవరు చక్రవర్తి అనడం లేదే అని చెప్పేసి తన బాధనంతా కూడా వెళ్ళగక్కుంటున్నాడు, ధృతరాష్ట్రునితో వెళ్ళగక్కుంటున్నాడు అనమాట. ఆ విధంగా దుర్యోధనుడు చెప్తున్నాడు, స్వయంగా ప్రజ్ఞ లేకుండా కేవలం ఎక్కువ వినికిడి జ్ఞానం మాత్రమే కలవాడు టెడ్డు గరిట వలె పప్పు రుచిని గ్రహించినట్లు శాస్త్రార్థాలను తెలుసుకోలేడు. ఇక్కడ వచ్చేసిన ఫస్ట్ దాంట్లోనే వచ్చేసింది చూడండి. స్వయంగా ప్రజ్ఞ లేకుండా కేవలం వినికిడి జ్ఞానం మాత్రమే కలవాడు. ఈ పురాణాలను ప్రజ్ఞతో వినాలి, ఎరుకతో వినాలి. ఊరికే ఏదో వింటా అన్నాము అని చెప్పేసి వింటే అది ఎట్లా ఉంటుందంటే తెడ్డు గరిట వలె పప్పు రుచిని గ్రహించినట్లు. మనం గరిటను మనం పప్పులో పెడతామనుకో, దానికేం రుచి తెలియదు, గరిటకేం రుచి తెలుస్తుంది? మనం చూస్తేనే తెలిసేది. గరిట దాంట్లో పెడితే అది అంటుకుంటుంది అంతే తప్ప దానికేం రుచి తెలిసినట్లుగా మనము ఎరుకతో ప్రజ్ఞతో దీన్ని వినాల. అందుకనే మనోళ్ళు మామూలుగా భారతానికి మాత్రమే వస్తారు, ముందుగా రారు భజన చేసేకి ఎవరు. అక్కడే అర్థమవుతుంది మాకు. అందరూ 7:30, 7:15, 7:40కి అట్లా వస్తారు ఖచ్చితంగా. పనుల వల్ల వస్తున్నారు. ముందుగా కూడా రాండి అప్పుడప్పుడు వీలైతే. అవునవును. అదే కాబట్టి సార్ వాళ్ళు టూర్ పోతున్నారు కాబట్టి మనమే ఉంటాం. ఎందుకంటే టూర్కి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా, మనిషికి 50,000 ఖర్చు వస్తుంది, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా, 10 రోజులు ఇంట్లో ఇవన్నీ చేసుకోవాలా.
అన్నీ ఉంటాయి. ఓడతో కట్టిన ఓడ వంటి వాడు, ఓడతో కట్టిన ఓడ వంటి వాడవు, విదురుని బుద్ధిని ఆశ్రయించిన వాడవు, తెలిసి కూడా నన్ను మోహంలో పడేస్తున్నావు. స్వీయ ప్రయోజనంలో నీకు శ్రద్ధ లేదా, లేక నన్ను ద్వేషిస్తున్నావా? కాబట్టి నువ్వు శాసిస్తున్న ఈ ధార్తరాష్ట్రులు లేనివారే అవుతారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నీ పని భవిష్య ప్రయోజనంగానే చెప్పి దాటవేస్తున్నావు. దళానికి ముందు నడిచేవాడు ఇతరుల బుద్ధిని అనుసరిస్తే తాను వెళ్ళవలసిన మార్గం పట్ల మూఢుడై ఉంటాడు. కనుక వెనుక వెళ్ళేవాడు ఇక సరైన దారిని ఎలా అనుసరించగలుగుతాడు? ఈ విధంగా మమ్మల్ని అంతా వదిలేస్తున్నావు. నువ్వు ధార్తరాష్ట్రులందరినీ కూడా వదిలేస్తున్నావు. నువ్వు ఎప్పుడు కూడా ఆ పనిని భవిష్యత్తు ప్రయోజనంగానే చెప్పి దాటవేస్తుంటావు. ప్రతిదీ దాటవేస్తుంటావు. నువ్వు ఏది సరిగా నిర్ణయం తీసుకోవు. దళానికి ముందు నడిచేవాడు ఇతరుల బుద్ధిని అనుసరిస్తే తాను వెళ్ళవలసిన మార్గం పట్ల మూఢుడై ఉంటాడు. దళానికి ముందు నడిచేటువంటి వాడు ఎలా ఉండాలంటే ఇతరుల బుద్ధి ప్రకారం పోకూడదు. నాయకుడు అనేవాడు తన యొక్క బుద్ధి ప్రకారం పోతే వెనుకలుండే వాళ్ళు అనుసరించాల్సిందే. మళ్ళీ వెనకలు అడగకూడదు, వాళ్ళని అనుచరులను అడగకూడదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు పోతూ ఉండాలి. అలా వెనుక వెళ్ళేవారు ఇక సరైన దారిని ఎలా అనుసరించగలుగుతారు? కాబట్టి నాయకుడే దారి తప్పితే వెనుక వెళ్ళే వాళ్ళు ఎట్లా అనుసరిస్తారు? ఆ విధంగా రాజా, పరిణత ప్రజ్ఞుడవు, పెద్దలను సేవించగలవాడువు, జితేంద్రియుడైన నువ్వు స్వకార్య తత్పరులైన మమ్ము మిక్కిలిగా మోహపెడుతున్నావు. లోక వ్యవహారం కంటే రాజ్య వ్యవహారం వేరని బృహత్పతి చెప్పాడు. కాబట్టి రాజా జాగరూకుడై ఎల్లప్పుడూ తన ప్రయోజనం గురించి ఆలోచించాలి. మహారాజా క్షత్రియుని యొక్క ప్రవృత్తి జయమందే నిలిచి ఉంటుంది. అతడు తన ప్రవృత్తిలో ధర్మమా అధర్మమా అనే పరీక్ష చేయాలా? ఇప్పుడు ఇక్కడ రాజ్య వ్యవహారం వేరు, లోక వ్యవహారం వేరు. ఒక్కోసారి రాజ్య వ్యవహారం కోసము నీ వ్యక్తిగత ప్రయోజనాలను కూడా పణంగా పెట్టవలసి వస్తుంది. రాముడు సీతాదేవిని పరీక్ష చేసినాడంటే ఆయనకేం పెద్దగా ఇష్టం లేదు, కానీ ప్రజల కోసము ఆయన పరీక్ష చేసినాడు. ఆ విషయాన్ని మళ్ళీ చెప్పినాడు. ప్రజల కోసమే పరీక్ష చేసినాడు ఆయన. సో కాబట్టి రాజ్య వ్యవహారాల కోసము మన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను కూడా మనం పణంగా పెట్టాల్సిందే ఒక్కొక్కసారి. కాబట్టి రాజు జాగరూకుడై ఎల్లప్పుడూ తన ప్రయోజనం గురించే ఆలోచించాలి. రాజు ఎప్పుడు కూడా తన ప్రయోజనాన్ని ఆలోచించాలి. మహారాజా క్షత్రియుని యొక్క ప్రవృత్తి జయమందే నిలిచి ఉంటుంది. క్షత్రియుడు యొక్క ప్రవృత్తి ఎట్లుంటుంది? విజయం సాధించాలనే ఉంటుంది అతను. ఎందుకంటే అతడు తన ప్రవృత్తిలో ధర్మమా అధర్మమా అనే పరీక్ష చేయవలసిన అవసరం లేదు. అతనికి జయమే ముఖ్యము అని చెప్తాడు. భరసోత్తమ, ఉజ్వలమైన శత్రు సంపదను పొందాలనే కోరిక గలవాడు సారథి కొరడాతో రథాన్ని నడిపినట్లుగా దిక్కులన్నిటికీ నడపాలి. ఉజ్వలమైన శత్రు సంపదను పొందాలనే కోరిక గలవాడు మనము ఇంకా స్పీడ్గా వాళ్ళ యొక్క ధనాన్ని అందుకోవాలి. మనం ఎట్లా, ఏ విధంగా సారథి కొరడాతో రథాన్ని నడుపుతాడో, దాన్ని స్పీడ్గా పోవాలని చెప్పేసి దాన్ని కొడుతూ ఉంటాడో, అదేవిధంగా మనము వాళ్ళ సంపదలను తీసుకోవాల్సిందే. మనం కూడా లేట్ చేయకూడదు. వాళ్ళకి ఎంత సంపద ఉందో అంత సంపదని మనము తీసుకోవాలా అని చెప్తున్నాడు. చాటుగా ఉన్నా వెల్లడిగా ఉన్నా ఏ ఉపాయం ఉన్నా శత్రువును మిక్కిలి బాధిస్తుందో అదే శస్త్రవేత్తలకు శస్త్రం అవుతుంది. ఛేదించేది మాత్రం శస్త్రం కాదు. చాటుగా ఉన్నా వెల్లడిగా ఉన్నా ఏ ఉపాయము శత్రువులకు మిక్కిలి బాధిస్తుందో అదే శస్త్రవేత్తలకు శస్త్రం అవుతుంది. ఛేదించేది మాత్రం శస్త్రం కాదు. కాబట్టి మనకు ఏ ఉపాయం శత్రువును మిక్కిలి బాధిస్తుందో మనము ఉపాయం అనేటువంటిది మనకు అనుకూలంగా చేయాలి. ఆ ఉపాయం అనేటువంటిది మనల్ని బాధించేలాగా ఉండకూడదు. మనం చేసేటువంటి ఉపాయము ఆ విధంగా ఉండకూడదు. అది వాళ్ళకు శస్త్రం అవుతుంది కానీ మనకు శస్త్రం కాదు అని చెప్పేసి ఆ విధంగా ధృతరాష్ట్రుని ఒప్పిస్తున్నాడు. రాజా, ఇతడు శత్రువు అని ఇతడు మిత్రువు అని ఎక్కడ రాసి ఉండరు. అది శాశ్వతమైన మూలం కూడా కాదు. ఎవడు బాధిస్తాడో వాడినే శత్రువు అంటారు. ఎవరు శత్రువో ఎవరు మంచివాడో ఎక్కడ రాసిపెట్టి ఉండరు. ఎందుకంటే అది శాశ్వతమైన మూలం కూడా కాదు. ఎవడు మనల్ని బాధిస్తాడో వాడు మనకు శత్రువు, అంతే. ఇప్పుడు మనము ధృతరాష్ట్రుని యొక్క సంపదను చూసి బాధపడుతున్నాం కాబట్టి ధర్మరాజు యొక్క సంపదను చూసి బాధపడుతున్నాం, మనకు ధర్మరాజు శత్రువు అని చెప్పేసి అంటున్నాడు. అసంతృష్టియే సంపదకు మూలం. అసంతృష్టి అంటే మనము ఎప్పుడు సంపదిస్తాము? మనలో అసంతృప్తి ఉన్నప్పుడు సంపదను సంపాదిస్తాం.
సంతృప్తి ఉంటే సంపద వైపు ఎందుకు పోతాం? చాలు లేప అనుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? అసంతృష్టియే సంపదకు మూలం. కాబట్టి దానినే నేను కోరుకుంటాను, దాన్నే కోరుకుంటాను. నాకు అసంతృప్తి వాళ్ళ యొక్క విలువైన వజ్రాలు, విలువైనటువంటి సైనికులు, విలువైనటువంటి అనేకమైనటువంటి ధనరాశులు, రథాలు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి గుర్రములు, అశ్వాలు, ఏనుగులు, ఇవన్నీ నాకు అసంతృప్తి కలిగిస్తున్నాయి. ఆ అసంతృప్తిని నేను కోరుకుంటాను. రాజా తన ఉన్నతి కోసం ప్రయత్నించడమే పరమనీతి. సో ఆ విధంగా అసంతృప్తి ఉన్నప్పుడే వాళ్ళకంటే నేను ఉన్నతంగా ఉండాలి అని ఆలోచిస్తాను. ఆ ఆలోచించి నేను ఉన్నతంగా ఉండాలని భావిస్తున్నాను అని చెప్తున్నాడు. సంపదను కానీ ధనాన్ని కానీ నాది అనుకోవడం తగదు. పూర్వార్జితమైన దాన్ని ఇతరులు అపహరిస్తారు. దీన్ని రాజధర్మం అంటారు. సంపద కానీ ధనాన్ని కానీ నాది అనుకోవడం తగదు. పూర్వార్జితమైన దాన్ని ఇతరులు అపహరిస్తారు. దీన్నే రాజధర్మం అంటారు. సో పూర్వార్జితంగా మనం ఏమైతే సంపాదించినామో దాన్ని ఇతరులు అపహరించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సంపదను కానీ ధనాన్ని కానీ ఎప్పుడు నాది అనుకోకూడదు. ద్రోహం చేసినని ప్రతిజ్ఞ చేసి కూడా ఇంద్రుడు సముచిత దానవుని శిరస్సును ఖండించినాడు. ద్రోహం చేయనని ప్రతిజ్ఞ చేసిన వాడు అంటే ఇంద్రుడు మాట తప్పినాడు. ద్రోహం చేయనని ప్రతిజ్ఞ చేసి కూడా ఇంద్రుడు సముచి దానవుని శిరస్సు ఖండించినాడు. శత్రువుల పట్ల ఈ ప్రవర్తన సనాతన కాలం నుంచి వస్తున్నది. ఇది ఇంద్రునికి కూడా సమ్మతమే. ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ద్రోహం చేయడం కూడా మంచిదే, ఏం ప్రాబ్లం లేదు. ఇంద్రుడు చేసినాడు. ద్రోహం చేయనని ప్రతిజ్ఞ చేసే కూడా ఇంద్రుడు ద్రోహాన్ని చేసిండొచ్చు. కాబట్టి ఆ విధంగా నాకు సనాతన ధర్మం నుంచి ఇది వస్తానది. ఇది ఇంద్రునికి కూడా సమ్మతమే. సర్పము కన్నాలలో ఉండే ఎలుకలను మింగినట్లుగా భూమి విరోధం వహించని రాజును దేశాంతరం ఎరుగని బ్రాహ్మణ్ణి మింగేస్తుంది. భూమి విరోధం వహించని రాజును, భూమి విరోధం వహించని రాజును, విరోధం వహించని రాజు ఎప్పుడు కూడా విరోధాన్ని కలిగి ఉండాలి. రాజు అనేటువంటి వాడు తన విజయం కోసము వాళ్ళతో విరోధం ఉంటేనే దానికి విజయం జరుగుతుంది. మిత్రుడు అనుకోకూడదు కదా. అదేవిధంగా దేశాంతరం ఎరుగని బ్రాహ్మణ్ణి మింగేస్తుంది. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు దేశాంతరం చేయాలి. దేశాంతరం అంటే ఏమి? అనేక ప్రాంతాలకు వెళ్ళి ధర్మాన్ని చక్కదిద్దాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ధర్మాన్ని ప్రబోధించాలి. అది బ్రాహ్మణుల యొక్క విధి కూడా. ఆ బ్రాహ్మణుల్ని ఆ లోకమే సంరక్షించాలి అనేటువంటిది సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటిది. సో ఆ విధంగా ఆ లోకం సనాతన మనకు ఉండేటువంటి జ్ఞానాన్ని నలుగురికి మనం పంచకపోతే అదేమవుతుంది? భూమి విరోధం వహించని రాజును, భూమి విరోధం వహించని అంటే ఏమి? ఇక్కడ భూమిని నువ్వు ఆక్రమించుకోకపోతే ఏమవుతుంది? నిన్ను కాలమే మింగేస్తుంది. భూమిని ఆక్రమించుకోవాలి. నువ్వు ఆక్రమించకపోతే నిన్ను వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారు. సో ఆ విధంగా దేశాంతరం ఎదగని బ్రాహ్మణుని మింగేస్తుంది. సర్పము కన్నాల్లో ఉండే ఎలుకను మింగినట్లుగా అని చెప్తున్నాడు. రాజా మానవునికి జన్మతః శత్రువులు ఉండరు. ఎవరితో పాటు సాధారణమైన వృత్తి కలిగి ఉంటారో అతడే శత్రువు. ఎవరితో పాటు సాధారణమైన అంటే ఒకే రకమైన వృత్తిలో ఉండేటువంటి వానికి శత్రువులు ఉండనే ఉంటారు. ఒకే రకమైన వృత్తిలో ఎవరుంటారో, ఇప్పుడు సపోజ్ ఒకే రకమైన వృత్తిలో ఉన్నప్పుడు శత్రుత్వం ఉంటుంది. వానికంటే నేను బాగుండాలనుకుంటాడు. అదేవిధంగా జన్మతః ఎవరికి శత్రువులు ఉండరు. అతడే శత్రువు, ఇతరులు కాదు. ఫస్ట్ మనకు శత్రువులు ఎవరు? మన రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. వాళ్ళ నుంచి వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ మనకు శత్రుత్వం పెరుగుతుంది. ఇప్పుడు ధర్మరాజు ఎరుగుతున్న కొద్దీ ఇక్కడ శత్రుత్వం పెరిగింది. ఎవరికి? దుర్యోధనుడు. సో ఆ విధంగా ఫస్ట్ మన రంగంలోనే మనం చూసుకుంటాం శత్రువులు అనేటువంటి వాళ్ళని. మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళ అధికారం ఉండేటువంటి వాళ్ళని శత్రువులుగా మనం భావిస్తాం. అదేవిధంగా నిరంతరము వృద్ధి చెందుతున్న శత్రుపక్షాన్ని అజ్ఞానంతో ఉపేక్షించిన వాడిని ఆ శత్రువు విస్తరించిన వ్యాధి వలె అతని మూలాన్ని నాశనం చేస్తాడు. చూడండి, నిరంతరం వృద్ధి చెందుతున్న శత్రుపక్షాన్ని అజ్ఞానంతో ఉపేక్షించితే, శత్రుపక్షాన్ని పెరగనీయకుండా చేయాలి మనం. శత్రుపక్షాన్ని రాజు అనేటువంటి వాడు, ఆ శత్రువు విస్తరించిన రాజు వలె వాడు ఎక్స్పాండ్ అవుతుంటాడు. ఆ రాజు నిన్ను కూడా ఆ రోజు ఒకరోజు మింగేస్తాడు.
నిన్ను కూడా ఒకరోజు మింగేస్తాడు. కాబట్టి నేను అప్రమత్తంగా ఉండాలా అంటే ఇప్పుడు ధర్మరాజు ఎక్స్పాండ్ అవుతున్నాడు. ఒకరోజు మన మీదకి కూడా ఒకరోజు వస్తాడు, మన సంపద కూడా తీసుకోపోతాడు కావాలంటే. కాబట్టి ఆ చెట్టు మొదల్లో పుట్టిన పుట్ట చివరకు చెట్టునే తినేసినట్లు, బాబు ఎంత నీటికి ఇస్తానట్టు, చెట్టు మొదల్లో పుట్టిన పుట్ట చివరికి చెట్టును తినేసినట్లుగా పరాక్రమంతో మిక్కిలిగా వృద్ధి చెందుతున్న శత్రువు అల్పుడైనప్పటికీ కూడా సర్వనాశనం చేస్తాడు, సర్వనాశనము చేస్తాడు. కాబట్టి ఇక్కడ వృద్ధి చెందుతున్న శత్రువు అల్పుడైనను ఖచ్చితంగా నాశనం చేస్తాడు. అజామిడ వంశీయుడ భారత శత్రువంశము నీకు రుచించకూడదు. బలవంతులకు నీతి శిరస్సును మోయడం భారమే అవుతుంది. బలవంతులకు నీతి ఉండదు, వాళ్ళకి బలవంతులకు బలమే పరాక్రమంగా ఉంటుంది, వాళ్ళకి నీతి అనేటువంటిది ఉండదు. నీతిని శిరస్సును మోయడం భారమే అవుతుంది. వాళ్ళు నీతిని పట్టుకొని కూర్చోరు బలవంతులు. తనకంటే బలహీనుడిని వాళ్ళు చంపుకు తినడమే చేస్తుంటారు, ఆ విధంగా చేస్తుంటారు. పుట్టినది మొదలు పెరుగుతున్నట్లుగా సంపద కూడా పెరగాలని కాంక్షించేవాడు జ్ఞాతి జాతుల్లో వృద్ధి పొందుతాడు. పుట్టింది మొదలు పెరుగుతున్నట్లుగా సంపద కూడా పెరగాలని కాంక్షించేవాడు. పుట్టినది మొదలు పెరుగుతున్నట్లుగా సంపదను కూడా పెరగాలని కాంక్షించేవాడు జ్ఞాతి జనుల్లో వృద్ధి పొందుతాడు. అంతే కదా, పుట్టింది మొదలు పెరుగుతున్నట్లుగా సంపదను కూడా పెరగాలని కాంక్షిస్తూ ఉంటాడు. అంతే కదా, ప్రతి ఒక్కరు కూడా అంతే. జ్ఞాతి జాతుల్లో వృద్ధి పొందుతాడు. కాబట్టి పాండవుల ఐశ్వర్యం పొందనంత వరకు నాకు సందిగ్ధంగానే ఉన్నది. ఇది లాస్ట్. నాకు పాండవుల ఐశ్వర్యం పొందనంత వరకు సందిగ్ధం నాకు ఉంటూనే ఉంది. ఆ సంపదను పొందుతాను, లేదా యుద్ధము చేసి చావనైనా సస్తాను, అదన్నా పొందుతాను. అట్లాంటి రాజా ఇటువంటి నాకు జీవితంతో పనేమున్నది? పాండవులు నిత్యము వృద్ధి పొందుతున్నారు, మన పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది అని ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. ఎంత అసూయను సమర్థించుకుంటున్నాడు. మనం కూడా అంతే, సమాజంలో అసూయను సమర్థించుకుంటాం. మనం అనేక విధులుగా సమర్థించుకోవడానికి తర్కాన్ని ప్రయోగిస్తాం, అనేక రకాలుగా ప్రయోగిస్తాం. కానీ ఆ అసూయ అనేటువంటిది మనిషిలో ద్వేషభావాన్ని లగిస్తుంది, అహంకారపూరితంగా తయారు కావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ అసూయ అనేటువంటిది మనల్ని మనమే శిక్షించుకున్నటువంటి వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి అసూయ అనేటువంటిది చాలా కష్టం. పచ్చికామర్లోనికి అంత లోకమంతా పచ్చగా కనపడుతుంది అంటారే, ఊరికే అనరు. ఆ విధంగా అసూయను మనము నిర్మూలించుకోవాలి. ఎందుకంటే ఈ అసూయ ద్వారా ఎంత కథ నడుస్తుందంటే అంత కథ నడుస్తుంది. అంటే ఒక క్షేత్రమే నడుస్తుంది అనమాట. ఈ అసూయ అనేటువంటిది ఎంత చెడ్డది అనేటువంటిది వ్యాస భగవానుడు అద్భుతంగా మనకు తెలియజేస్తున్నాడు. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అన్నీ కూడా మనిషిని అధఃపాతాలను తీసుకుని వెళ్తాయి. ఇవి శాశ్వతమైనటువంటివి. ఇవి జీవితంలో వీటిని మనము ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు మనం జీవితంలో గొప్పవాళ్ళమవుతాము. అప్పుడే మనకు ఆనంద స్థితి అనేటువంటిది లభిస్తుంది. అట్లాంటి ఆనంద స్థితిని మనము మానవ జన్మ ఇచ్చిన తర్వాత కూడా పొందకపోతే భగవంతుడు నవ్వుతాడంట. ఎందుకంటే దేవతలు కూడా యజ్ఞం చేసేదానికి ఇక్కడికే రావాలంట. భూలోకంలో పుట్టాలంట వాళ్ళు. వాళ్ళ దేవతలకి పీరియడ్ అయిపోతే వాళ్ళు మళ్ళీ భూలోకంలో పుట్టి యజ్ఞాలు చేసి మళ్ళీ దేవతలు కావాలంట వాళ్ళు. అలాంటి భూలోకం ఇది, భరతఖండం ఆ విధంగా. సో అట్లాంటి దాంట్లో మనం పుట్టి కూడా మనము ఈ విధంగా మనలో మార్పు అనేటువంటిది రాకుండా పోతే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల వలన మనం ఈరోజు సమాజానికి దూరమైనాం, ఒక్కోసారి కుటుంబానికి కూడా దూరమవుతాం, నేనేదో బెంగళూరులో ఒక సంఘటన జరిగితే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఒక ఇంట్లో మగపిల్లి ఉందంట, ఒక ఇంట్లో ఆడపిల్లి ఉందంట. ఇద్దరు అవేవో కలిసినాయి పాపము, ఇద్దరు ప్రేమించుకున్నారు, పక్కింటి వాళ్ళే కాబట్టి మామూలుగా. దానికి 6 పిల్లలు పుట్టినాయంట, 4 పిల్లలు పుట్టినాయంట. 4 పిల్లలు పుడితే ఆ 4 పిల్లలు మగపిల్ల వాళ్ళు తీసుకోవాలా, మేము తీసుకోము అని చెప్పేసి ఆడపిల్లి వాళ్ళు కొట్లాటకు పెట్టుకున్నారంట.
ఆడది అక్కడ పోయింది కాబట్టి వాళ్ళ పిల్లలు పెట్టారు మీరు తీసుకోండి అని చెప్పి వాడు మగపిల్ల వాడు మేము తీసుకోము అంటే లేదు యాసిడ్ వేసేస్తాం దాని మీద అన్నాడంట వాడు వాడు చూడండి. పోలీసు వాళ్ళు వచ్చినారంట లాస్ట్. పోలీసు వాళ్ళు వచ్చి ఏమైనా బుద్ధి ఉందేమైనా మీకేమన్నా రోజున్నా ఏమైనా కొట్లాడుకుంటారు అదే మీ ఇంట్లో ఉండే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని ఉంటే పెళ్లి చేసేవాళ్ళు కదా మీరు, లేదా లేచిపోయి ఉంటే ప్రాబ్లం ఏముంది, అవేమో జంతువులు కదా అని చెప్పేసి 2 పిల్లలు వాళ్ళకి 2 పిల్లలు వీళ్ళకి ఇచ్చి మూసుకొని సాక్కోండి అని చెప్పారు. అట్లా చూడండి యాసిడ్ పోస్తామన్నాడు వాడు. మీరు తీసుకోకపోతే యాసిడ్ పోసేస్తాం దాని మీద చూడండి. అంటే ఆ మాటకి నాకు బాధ వేసింది. ఏదో బయట ఇడిచిపెడతాము ఎక్కడో ఇడిచిపెడతాము అని అంటే అది వేరే విషయం, కానీ యాసిడ్ పోస్తామని దానికి చూడండి ఒక ప్రాణిని అనవసరంగా హింసించడం అనేటువంటి జరుగుతుంది కదా. పిల్లి ఉంటే మంచిదే కదా, కుక్కలే కదా సాగుతాడు. మన కొడుకులంతా ఫారిన్ లో ఉన్నారు, ఫారిన్ కుక్కలు అంటే ఇంట్లో ఉన్నాయి అంతే కదా. ఫారిన్ కుక్కలన్నీ ఇంట్లో ఉన్నాయి, మన పిల్లలంతా ఫారిన్ లో ఉన్నారు అంతే కదా. మామూలు జరుగుతుంది. మా ఇంటి దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇద్దరు భార్యాభర్త కొట్లాడుకుంటుంటారు. ఆయన కుక్కని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. అది కూర్చొని ఏదో వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఏం అర్థమే కాదు. అట్లా వాళ్ళు అట్లా ముందు సంవత్సరం 2 ఏళ్ళ కింద కాబట్టి నన్ను ప్రేమించలేదు ఆసెట్ పోసాడు పోయి అట్లా ఇప్పుడు పిల్లలకి. సో కాబట్టి పాండవులు నిత్యము వృద్ధి పొందుతున్నారు, మనం మాత్రము మన వృద్ధి మాత్రము చాలా అస్థిరంగా ఉంది. ఇదే నాకు బాధ కలిగించేటువంటి విషయం అంటున్నాడు. శకుని అంటున్నాడు. ఇప్పుడు శకుని అంటున్నాడు, ధృతరాష్ట్రుడు సభా నిర్మాణానికి ఆజ్ఞాపించుట, ధర్మరాజును పిలుచుటకు విదురుని పంపుట. ఇది అనమాట మనకు అధ్యాయం. శకుని అంటున్నాడు, జయశీలలో శ్రేష్టమైన దుర్యోధన, పాండవ పుత్రుడైన యుధిష్ఠిరుని యొక్క ఏ సంపదను చూసి నువ్వు బాధపడుతున్నావో దాన్ని జూదముతో హరిస్తాము. శకుని ఎంటర్ అయినాడు విలన్. నువ్వు ఏ విధంగా అయితే బాధపడుతున్నావో వాళ్ళ సంపద ఉందని చెప్పేసి దాన్ని ఒక్క క్షణంలో మనమే అపహరిస్తాము, జూదంతో అపహరిస్తాము అని చెప్తున్నాడు. రాజా కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు పిలువ నేను ఏమాత్రము సందేహం లేకుండా సేనాముఖంగా నిలిచి యుద్ధము చేయకుండా కేవలం పాచికలు విసురుతూ ఏమాత్రము నష్టం పొందకుండా ఇందులో విద్వాంసుడిని కనుక అతడు విద్వాంసుడు కాదు కనుక నేను అతన్ని జయిస్తాను. పాచికలు విసరడంలో ధర్మరాజు అంత విద్వాంసుడేం కాదు, నాకు తెలుసు ఆ విషయం. నేను దాంట్లో ఎక్స్పర్ట్. నా పిహెచ్డీ చేసినాను. 4 పడాలంటే 4 పడుతుంది, 2 పడాలంటే 2 పడుతుంది. కాబట్టి నేను జయిస్తాను. పాచికలాటలు నా ధనస్సులు, పాచికలు నా బాణాలు. పాచికలే నా ధనస్సులని తెలుసుకో, పాచికలే నా బాణాలని తెలుసుకో అని శకుని చెప్తున్నాడు. పాచికల్లోని రహస్యమే నా వింటి నారి, జూదపు బల్లయే నా రథము. నువ్వు పెద్దగా రథాన్ని వేసుకొని గుర్రాలు వేసుకొని ఏనుగులు వేసుకొని యుద్ధానికి పోవద్దు. మా బల్లే చాలు మనకి, ఆ పాచికలు ఆడేటువంటి బల్ల చాలు. అదే నాకు రథము, అదే నాకు జూదపు బల్ల, అదే నాకు రథము. పాచికల్లోని రహస్యమే నా వింటి నారి, నా ధనస్సు అదే. దుర్యోధన్ రాజా అక్ష విద్యా నిపుణుడు అయినటువంటి ఇతడు జూదంలో పాండుపుత్రు నుంచి సంపదను అందించడానికి ఉత్సాహం చూపుతున్నారు. కాబట్టి తండ్రి గారు మీరు నాకు అనుమతించండి. ధృతరాష్ట్రుని అడుగుతున్నాడు, తండ్రి గారు దీనికి అనుమతించండి. శకుని ప్లాన్తో వచ్చేసినాడు ఇంకా, కాబట్టి ఈ ప్లాన్ని ఆమోదించండి అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, నేను నా సోదరుడు మహాత్ముడైన విదురుని శాసనంలో ఉన్నాం. అతనితో కలిసి ఈ కార్యం ఎలా నిశ్చయించాలో తెలుసుకుంటాను. నేను నా సోదరుడు మహాత్ముడైన విదురుని శాసనంలో ఉన్నాం. అతనితో కలిసి ఈ కార్యం ఎలా నిశ్చయించాలో తెలుసుకుంటాను. విదురుని ద్వారానే ఏదైనా జరగాల, కాబట్టి దీన్ని ఎలా అమలు చేయాలా, వాళ్ళని ఎలా పిలవాలా, ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తాను అని చెప్తున్నాడు. దుర్యోధనుడు అంటున్నాడు, విదురుడు ఏమాత్రము సంశయించడు, నీ బుద్ధిని మరలించి వేస్తాడు. పాండవుల యొక్క హితానికి కట్టుబడినవాడు నా హితాన్ని కోరాడు. విదురుడు ఎట్లాంటి వాడు ఏమాత్రము సంశయించడు, నీ బుద్ధిని మరలిస్తాడు. ఆయన
ఆయన ఎట్లంటే పాండవుల యొక్క పక్షపాతి ఆయన. పాండవులకి ఏది కాబట్టి పాండవులకి ఏది కూడా పాండవుల యొక్క హితానికి కట్టుబడి ఉండేటువంటి వాడు. కాబట్టి నా హితాన్ని వాళ్ళు కోరరు. మానవుడు తన పనిని ఇతరుల సామర్థ్యం మీద ఆధారపడి ప్రారంభించకూడదు. చూడండి, మానవుడు తన పనిని ఇతరుల సామర్థ్యం మీద ఆధారపడి ప్రారంభించకూడదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని చేస్తే ఇతరుల సామర్థ్యం మీద మనం ఆధారపడకూడదు. మనకు సామర్థ్యం ఉంటే ఇతరులు మనకు హెల్ప్ చేస్తారు, అంతేగాని ఇతరుల యొక్క సామర్థ్యం మీద ఆధారపడి మనం ఏది పనిని ప్రారంభించకూడదు. తీసుకోవద్దు అని అది కార్యసాధనలో ఏ ఇరువురి బుద్ధి ఒకేలాగా ఉండదు. కార్యసాధనలో ఇరువురి బుద్ధి ఒకేలాగా ఉండదు. ఇప్పుడు విదురుని బుద్ధి ఎట్లుంది? పాండవులకు అనుకూలంగా ఉంది ఆయన బుద్ధి. మన బుద్ధి ఎట్లుంది? పాండవులు నాశనం చేయాలని ఉంది. కాబట్టి ఈ రెండు కాంట్రరీ అవుతాయి. ఒకే బుద్ధి కాదు మనది. మనం ఏదో సరదాకి పిలుస్తా అంటే ఆయన పిలుచుకొని వస్తాడు. మనం సరదాకి కాదు కదా, దాని మీద పెద్ద ప్లానే ఉంది. వాళ్ళని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని హరించి వేయాలని చెప్పేసి పెద్ద ప్లాన్ అనేటువంటిది ఉంది. అంటే మన బుద్ధిలో తేడా ఉన్నాయి. మా బుద్ధి వేరే, ఆయన బుద్ధి వేరే. ఆయన ఏమనుకుంటాడు? సరదాకి పిలిచినాడేమో అనుకుంటాడు విదురుడు. వీళ్ళేమనుకుంటారు? వీళ్ళని ఏ విధంగా అయినా దోచుకోవాలనుకుంటాడు. కాబట్టి రాజా కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుని పిలువనంపు. నేను ఏమాత్రము సందేహం లేక దుర్యోధనుడు అంటున్నాడు. విదురుడు ఇక్కడ మందబుద్ధి భయాన్ని పోగొట్టుకుంటూ తనను తాను సంభాళించుకుంటూ ఉండగానే వర్షాలకు తడిసినటువంటి చాపల ఉన్నవాడు ఉన్నట్లే నశించిపోతాడు అని చెప్తున్నాడు. మందబుద్ధి భయాన్ని పోగొట్టుకుంటూ తనను తాను సంభాళించుకుంటూ ఉండగానే, అంటే మందబుద్ధి భయాన్ని పోగొట్టుకుంటూ తను తాను సంభాళించుకుంటూ ఉండగానే వర్షాలకు తడిన చేపల ఉన్నట్లుగానే ఇదిగో అంటాడు. అంటే మందబుద్ధి భయాన్ని పోగొట్టుకుంటూ తనను తాను సంభాళించుకుంటూ, అంటే నాకేమీ మందబుద్ధి భయం అనేటువంటిది లేదని చెప్పేసి అతనే అనుకుంటూ ఉంటాడు. నాకేమీ లేదు ఆ విధంగా అనుకుంటూ ఉండేటువంటి వాడు ఎట్లుంటాడంటే వర్షానికి తడిచిన చేపలాగా నశించిపోతాడు. అంటే మనము లేనటువంటి దాన్ని మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, మనలో సామర్థ్యం ఉండదు. కానీ మనం సామర్థ్యం ఉన్నట్టుగా మనం సంభాళించుకొని ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకోకుండా ఉంటామనుకోండి, అప్పుడు మనము ఏమవుతాం? నాశనం అవుతాం. ఏదన్నా మనకు సామర్థ్యం ఉంటే దాన్ని మనం పాల్గొనాలి. ఏదన్నా కూడా మనం కొంతమంది సామర్థ్యం లేకుండా పాల్గొన్నప్పుడు ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతారు. మనం ఉన్నట్లుగా ఊహించుకుంటాం. అదే ఉన్నది లేనట్లుగా, లేనది ఉన్నట్లుగా ఊహించుకునే కదా దుర్యోధనుడు పడిపోయింది. ఆ విధంగా సంభాళించుకుంటూ ఉండగానే వర్షానికి తడిచిన చేపలాగా ఉన్నవాడు ఉన్నట్లే నశించిపోతాడు. ఖచ్చితంగా నశించిపోతాడు. వ్యాధులు కానీ యముడు కానీ శుభాలు కలిగించే వరకు వేచి ఉండరు. ఎంతవరకు సామర్థ్యం ఉంటుందో అంతవరకు శుభం కోసం ప్రయత్నించవలసిందే. వ్యాధులు కానీ యముడు కానీ శుభాలు కలిగే వరకు వేచి ఉండరు. ఎందుకంటే వ్యాధులు వ్యాధులు ఎప్పుడైనా మాన్పడానికి అవకాశం ఉంటుందా? అది వెయిట్ చేస్తుందా? ఏం లేదు. అదేవిధంగా యముడు శుభాల కోసం వేచి ఉండడు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎవరిదైనా ప్రాణం పోవాలనుకోండి, స్వామి ఒక పెండ్లు ఉంది అది చేసినాక వస్తాను అంటాడు అనుకో, ఆయన ఏం వెయిట్ చేయడు. ఆయన 24/7 చేస్తుంటాడు. ఆయన వెయిట్ లేదు. నువ్వు గుడికి పోతాన్నా ఒకసారి యాక్సిడెంట్ చేసి తీసిపోతాడు. గుడికి పోతా అంటే అయింది అంటే ఆపోతే అయిపోయింది లేదు. గుడికి పోతాన్నా మంచి పనికి పోతాను కాబట్టి ఒకవేళ మంచి స్వర్గమే లభించిండొచ్చు నీకు. చెప్పలేము, వాటికి పోయినాక డిసైడ్ చేస్తారు. అది గుడికి పోయేటప్పుడు పోయినావు కాబట్టి మంచిదే. కృష్ణారామ అనుకున్నప్పుడు పోయిందప్ప మంచిదే, చాలా మంచిదే. కాదు కదా, కృష్ణారామ అనుకుంటూనే పోయింది అంటే అది మంచిదే. అంతిమ గడియల్లో ఆ విధంగా అనుకునే పోయింది కదా అంటారు. మా అయ్యవ తులసి మేస్తూనే వెళ్ళిపోయాయంటే మంచిదే. అది తులసి మన తాగింది కదా, కనీసం తాగింది కదా. అంటే ఆ విధంగా అది మంచిదే. శుభాల కోసం ఆయన వెయిట్ చేయడు. మనము ముందుగానే శుభాలు తెచ్చుకోవాలి మన జీవితంలో. ఆయుష్ ఉండగానే మన జీవితంలో మనం శుభాలను తెచ్చుకోవాలి. శుభం కోసము ఎవరు వెయిట్ చేయరు. మనము శుభాన్ని తెచ్చుకోవాలంటే మన మంచితనంతో, మన యొక్క దీంతో మనలో ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని ప్రచోదనం చేసుకోవాలి.
మనలో ఉండేటువంటి భక్తి మార్గాన్ని, మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని, మనలో ఉండేటువంటి కర్మని శుద్ధం చేసుకోవాలి. ఆ శుద్ధం చేసుకోవడం వలన మనం చేసే ఈ కర్మ మనలో ఉండేటువంటి వేరే కర్మ అంటే పాత కర్మ మనకు ఒక్కోసారి మిత్రుడిగా అవుతుందంట. ఖచ్చితంగా మనం ఇప్పుడు చేసేటువంటి కర్మ బాగుందనుకోండి, పాత కర్మ మనల్ని బాధించదన్నమాట. అది ధర్మబద్ధంగా ఉందనుకోండి మన కర్మ, పాత కర్మ బాధించదు. ఎందుకంటే భీష్ముడికి అదే కదా చెప్పింది. భీష్ముని కథ మనకు 101 జన్మలో ఆయన పాముని వేసాడు అక్కడ. ఆ పాముని వేస్తే అదేమి కర్మ చుట్టుకోలే ఆయనకి. ఎప్పుడైతే ఆయన అధర్మంగా ఉన్నాడో అప్పుడు చుట్టుకునింది ఆయన. ఎప్పుడు అధర్మంగా ఉన్నాడు? ద్రౌపదిని మానభంగం చేస్తా అంటే ఒక మాట కూడా అనలేదు కదా, అప్పుడు ఆ కర్మ చుట్టుకునింది ఆయన. అంపసేయ మీద పడిపోప్ప అని చెప్పేసి. అంటే మనం ధర్మము చేయనంత వరకు, అధర్మము చేయనంత వరకు మనకు ఉండేటువంటి ఆ కర్మ ఏమీ చేయదు. మనం అధర్మం చేయడానికి మొదలు పెడతామో అది యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. మనకు యాక్షన్ ప్లాన్ అనేటువంటిది రెడీ అవుతుంది. కాబట్టి మనము ఇప్పుడు ధర్మమే చేయాల, కలియుగంలో ధర్మమే చేయాలని చెప్తారు. కలియుగంలో అధర్మము చేస్తే అందరికీ చుట్టుకుంటా ఉంటాయి. అధర్మం చేసిన వాడికి కొన్ని రోజులు ఎక్కడో చోటు చూపించినారనుకోండి, వాడికి ఏం వ్యాధులు లేవపడ్డాయి, లేదమ్మా క్యాన్సర్ రెడీ అయ్యింది నీకే అంటారు. ఎక్స్రేలో వచ్చింది, 2వ స్టేజ్లో ఉండమంట, అయిపోయి ఆయన అప్పటి నుంచి ఇంకా అయిపోతుంది. సో అట్లా ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మనం ధర్మంగా ఉన్నాం అనుకో, మన పాత కర్మ బాధించదు మనకు. ఎందుకు బాధిస్తుంది? ధర్మంగా ఉండే చోటుకి ఇప్పుడు అంతే కదా, క్యాన్సర్ వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు కట్టి పట్టుకునే వాడి దగ్గర కుక్క ఎందుకు వస్తుంది? రాదు కదా, కొడతాడని భయం అనమాట. అదే కదా కట్టే ధర్మం. ఇంకా కట్టి పట్టుకునే వాడికి కుక్క రాదు కదా, కొడతాడు రా ఖచ్చితంగా అని చెప్పేసి. అదేవిధంగా మనం ధర్మంగా ఉన్నామనుకో, అది పట్టుకునేకి అవకాశం లేదు. ఎందుకు? ఎట్లా పట్టుకుంటావు? ఏ రీజన్తో పట్టుకుంటావు వాడిని? పట్టుకునేకి అవకాశం లేదు. అదే రమణ మహర్షి చెప్పేది, నీ పాత కర్మ, నీ ప్రస్తుత కర్మ 2 పొట్టేళ్ళలాగా కొట్టుకుంటే, ఒక్కోసారి నువ్వు ధర్మబద్ధంగా ఉంటే, నీ ప్రస్తుత కర్మ ధర్మబద్ధంగా ఉంటే, నీ పాత కర్మ నిన్నేమీ చేయలేదు, పొట్టేలు ఓడిపోతుంది అని చెప్తాడే. పొట్టేలు ఓడిపోతుంది అసలు అని చెప్తాడు. కాబట్టి మనం ధర్మబద్ధంగా ఉన్నామనుకోండి, అది ఇదే. లేదా మన జీవితంలో ఆ కర్మ ఎంటర్ అయ్యి అది చేయవలసిన పనిని చేసేస్తుంది. అది ఏం చేయాలనుకోయిందో ఆ పనిని చేసేస్తుంది. కాబట్టి నాయన, బలవంతులతో విరోధం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. వైరం విరూపాన్ని సృష్టిస్తుంది. అది లోహంతో చేయబడిన ధృతరాష్ట్రుడు అంటున్నాడు, బలవంతులతో విరోధం నాకు ఏమాత్రము ఇష్టం లేదు. అప్పుడు గుర్తించినాడు ఆయన, పాండవులు చాలా బలవంతులు, వాళ్ళతో విరోధం నాకు ఇష్టం లేదు. వైరం విరూపాన్ని సృష్టిస్తుంది. వైరం ఏం చేస్తుంది? అది ఇంకా పెంచుతుంది. ఎందుకంటే ఒక చిన్న గొడవలతో మొదలై ఎంతోమంది భార్యాభర్తలు వీళ్ళంతా కూడా విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న గొడవలు పెద్దవి అయిపోయి విడాకులు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వైరం విరూపాన్ని సృష్టిస్తుంది. అది లోహంతో చేయబడిన ఆయుధం, అది లోహంతో చేయబడదు. కాబట్టి రాజకుమార, అనర్థాన్ని అర్థము అనుకుంటున్నావు. జూదం అతి ఘోరమైన కలహాన్ని సృష్టిస్తుంది. జూదము ఊరికే ఉండదు నాయన. మనము వాళ్ళని ఓడించినామంటే అది ఏమవుతుందో ఇంకా తెలియదు. అంటే ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఇంకా విదురుడు రాలేదు. ఏదో ఒక రీతిగా అది ప్రారంభించబడితే పదునైన కత్తులతో, బాణాలతో కూడా యుద్ధానికి దారి తీస్తుంది. చూడండి, ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, అది యుద్ధానికి కూడా దారి తీయొచ్చు నాయన. దుర్యోధనుడు అంటున్నాడు, ప్రాచీనులు కూడా జ్యోత వ్యవహారాన్ని నడిపి ఉన్నారు, దానివల్ల దోషం లేదు, యుద్ధం రాదు. ఇప్పుడు శకుని మాటను అంగీకరించు, వెంటనే ఇక్కడ సభా నిర్మాణాన్ని ఆజ్ఞాపించు. వీడు దుర్యోధనుడు మొండి పట్టుదలేదు, దానివల్ల దోషం లేదు. ప్రాచీనులు కూడా ఇది అట్లా అనుసరించినారు, దానివల్ల దోషం లేదు, యుద్ధం రాదు. కాబట్టి శకుని మాటను అంగీకరించు. శకుని ఏం చెప్పినాడు? ఈ విధంగా పాచికలాడి ఈ విధంగా మనము వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని హరిస్తామని చెప్పినాడు. కాబట్టి వెంటనే సభా నిర్మాణాన్ని ఆజ్ఞాపించు అన్నాడు.
అది మాకు విశిష్టమైన స్వర్గధారం ఇచ్చుగాక. అందులో చరించే వారికి కూడా అలాగే ఉచితంగా ఉంటుంది. ఇలా సమానంగానే అగుగాక. పాండవులతో జూదాన్ని నువ్వు ఏర్పాటు చేయి అని ధృతరాష్ట్రుడిని దుర్యోధనుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నువ్వు చెప్పినది నాకు రుచించడం లేదు నరేంద్ర. నీకు ఇష్టమైతే జరుగునుగాక. జూదం ఆరంభిస్తే ఆ పైన మాటలు జ్ఞప్తికి వచ్చి బాధపడతావు. ఇటువంటి మాటలు ధర్మయుక్తమైనవి కాదు అని చాలా చెప్తున్నాడు. అనేక రకాలుగా దుర్యోధన్ని సముదాయపరుస్తున్నాడు. కానీ విద్య అనుసరించే పండితుడైన విదురునికి ఇదంతా ముందే తెలుసు. క్షత్రియులు జీవితాలను నాశనం చేసే ఈ మహాభయం అవసరమై నాకు కలుగుతుంది అని విద్యను అనుసరించే పండితుడు. ఎందుకంటే ఆయన విదురుడు ఎట్లాంటి వాడు, బుద్ధిని ఉపయోగిస్తాడు. ఆయన విద్య బుద్ధి రెండు కూడా ఆయనకు ఉన్నాయి. ఆయన తెలుసుకోలేనటువంటి అమాయకుడు కాదు. మనం ఏదన్నా చేస్తే తెలుసుకోలేనటువంటి అమాయకుడు కాదు. ఇదంతా ముందే తెలుసు. క్షత్రియుల జీవితాలను నాశనం చేసే ఈ మహాభయం అవసరమైనటువంటి నాకు కలుగుతుంది. శత్రువులను జీవితాలను నాశనం చేస్తుంది. ఇది ఖచ్చితంగా జనమేజయుడు ఇట్లా అంటున్నాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు. ఇలా అని బుద్ధివంతుడైన ధృతరాష్ట్రుడు దైవాన్ని పరమ దుస్తారమైనదిగా